Good evening, students. The one more topic which is related to polynomials, 4 marks question and important question. So this is related to graph study. ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ ఇచ్చారు. గ్రాఫ్లో హారిజంటల్ లైన్ని మనం ఎక్స్ యాక్సెస్ అని, వర్టికల్ లైన్ని వై యాక్సెస్ అని అంటాం. సో ఈ గ్రాఫ్ని ఎలా స్టడీ చేయాలి, గ్రాఫ్ రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఈజీగా 4 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనే విషయాన్ని మీకు క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్, అంటే గ్రాఫ్ యొక్క షేప్ ఎలా ఉంది అనేది మనం చూస్తే క్లియర్గా ఇది అప్వర్డ్ పారాబోలా, విచ్ ఈస్ దట్ అప్వర్డ్ పారాబోలా. కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ జీరోస్. సో జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుందో ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉంటాయి. సో ఇక్కడ గ్రాఫ్ని మనం అబ్జర్వ్ చేస్తే -2 అనే ఒక పాయింట్ దగ్గర, +3 అనేటువంటి పాయింట్ దగ్గర ఎక్స్ యాక్సిస్ని గ్రాఫ్ అనేది టచ్ చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి హౌ మెనీ జీరోస్ అంటే గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని 2 ప్లేసెస్లో టచ్ చేసింది కాబట్టి మనకి ఆన్సర్ 2 జీరోస్ వస్తాయి. కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద జీరోస్, అంటే ఇక్కడ జీరోస్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ గ్రాఫ్లో జీరోస్ అంటే పర్టికులర్గా ఏ పాయింట్ దగ్గర టచ్ చేసింది అంటే ఇక్కడ -2 అండ్ +3. సో ఈ -2 అండ్ +3 మనకి జీరోస్ అవుతాయి. అండ్ కమింగ్ టు ద సమ్ ఆఫ్ ద జీరోస్, సో -2 అండ్ +3 అనేవి జీరోస్ అయినప్పుడు వాటి యొక్క సమ్ ఏమవుతుంది అంటే 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ -2 + 3 వాల్యూ మనకి 1 అవుతుంది. కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, అంటే జీరోస్ -2, +3 కాబట్టి ఆ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 2 3s are -6 వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.